బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్లపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. పలువురు సినీ నటులు, ఇన్ఫ్లుయెన్సర్లపై కేసులు నమోదు చేశారు. బెట్టింగ్ యాప్ నిర్వాహకులు, ప్రమోటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు నిజామాబాద్ వాసులు. ఎంతో మంది బెట్టింగ్ యాప్లలో డబ్బులు పోగొట్టుకుని ఆత్మహత్యలు చేసుకున్నారని, ఎన్నో కుటుంబాలు నాశనమయ్యాయని చెబుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి విఘ్నేష్ అందిస్తారు. రాష్ట్రంలో బెట్టింగ్ యాప్లకు సంబంధించి మళ్ళీ చర్చనీయాంశంగా మారింది. సెలబ్రిటీలు కావచ్చు, సినీ యాక్టర్లు ప్రమోట్ చేయడం వల్ల ఇదంతా కూడా కేసులు నమోదు కావడం, ఇదంతా కూడా మళ్ళీ కలగలం రేపుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళకి సంబంధించిన అభిప్రాయాలు ఎట్లాంటివి వ్యక్తమవుతున్నాయి, యువతకు సంబంధించి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయం మీద మాట్లాడేందుకు మనతో పాటు నిజామాబాద్ వాసులు కానీ, టీచర్లు కానీ కొంతమంది మనతో పాటు అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, ఎట్లా ఉంది పరిస్థితి? ఇప్పుడు ప్రమోట్ చేస్తున్నారు వీళ్ళంతా కూడా, సినిమా యాక్టర్స్ అంతా కూడా, దీనివల్ల కేసులు నమోదు చేస్తున్నారు పోలీసులు. మీ అభిప్రాయాలు ఎట్లా ఉన్నాయి, మీరు ఏం చెప్తారు? అయితే భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక మంది యువకులు ఉన్నటువంటి దేశము. మరి యువకులు సన్మార్గంలో వెళ్ళాల్సింది పోయి ఈరోజు తల్లిదండ్రుల నిర్లక్ష్యమా, మరి ఆశ పోయి ఆశ అత్యాశగా దురాశగా మారి చిన్న సమయంలోనే తక్కువ డబ్బుతో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఒక దురాలోచనతోటి ఈ బెట్టింగ్ యాప్ల వైపు వెళ్ళడం అనేది చాలా బాధాకరము. యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ యూత్ని చాలా ఈ బెట్టింగ్ వైపు మోటివేట్ చేసి యూత్ని కూడా బాగా డైవర్ట్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు లోకల్ బాయ్ నాని అని యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. వాళ్ళ వైఫ్ వచ్చేసి 30,000 అడిగితే, నీకంటే 30,000 ఎందుకు, 40,000 ఇస్తున్నా, 2 నిమిషాలు ఆగు అని యాప్లో బెట్టింగ్ చేస్తాడు. బెట్టింగ్ చేసి ఇగో 40,000 తీసుకొని వెళ్ళిపో, షాపింగ్కి వెళ్ళిపో అన్నట్టు అతను క్రియేట్ చేసేసరికి ఇంత ఈజీగా మనీ రావడం అనేది, అది యూత్లో ఇంత ఈజీగా మనీ రావడం అనేది వెళ్తుంది. పేరెంట్లు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు సెల్ ఫోన్లు చిన్నపిల్లల నుంచి కూడా వదలకుండా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ బెట్టింగ్ యాప్లు అంతా కూడా అట్రాక్ట్ చేస్తున్నాయి చిన్నపిల్లలతో సహా పెద్ద యువకుల్ని. వీళ్ళంతా తల్లిదండ్రులు కూడా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మెయిన్ థింగ్ తల్లిదండ్రులు వచ్చేసి వాళ్ళకు ఎప్పుడు కానీ డబ్బులు ఇవ్వడం కానీ, ఎటువంటి డబ్బులు ఇచ్చి వాళ్ళకి ఎంటర్టైన్ చేయడం కానీ, వాళ్ళ అభిప్రాయాల మీద నడవకుండా వాళ్ళ ఏవైతే థాట్స్ ఉన్నాయో ఫ్రీగా వచ్చే డబ్బులతోటి వాళ్ళు ఎవరైతే పేరెంట్స్కి మోటివేట్ చేసి డబ్బులు తీసుకుంటున్నారు, అలాంటి పేరెంట్స్ మాత్రము వాళ్ళకి సహకరించద్దని చాలా విన్నపం చేస్తున్నాను చాలామంది పేరెంట్స్కి. సెలబ్రిటీల్ని మనం ఏదో సినిమా పరంగానే చూసి వదిలేయాలా కానీ వారు ఏది చెప్తే అది వినడానికి మనం ముందు ఉండద్దు. మనం మంచి చెడు విషయాలు అన్నీ గ్రహించి ముందుకు పోతే బాగుంటుందని ఆలోచన. నిజామాబాద్ వాసులంతా ముక్త కంఠంతో ఇదంతా కూడా ఖండిస్తున్నారు. సెలబ్రిటీలు బాధ్యతగా ఇట్లాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని చెప్పి సూచిస్తున్నారు. దీంతోపాటు ఏదైతే సైబరు నేరాలు జరిగినప్పుడు టోల్ ఫ్రీ నెంబర్ ఎలాగ ఇస్తారో అలాగే ఈ విషయంలో కూడా బెట్టింగ్ యాప్లకు సంబంధించిన బాధితులకు కూడా టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసి వాళ్ళని కూడా ఆదుకోవాలి. అలాగే తల్లిదండ్రులు కూడా తమ పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని కూడా వీరు అభిప్రాయపడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. కెమెరామెన్ సాయి కిరణ్తో విఘ్నేశ్వర్, సాక్షి న్యూస్, నిజామాబాద్.